మనమంతా ఒకటే కదా! ఎందుకు డిఫరెన్సెస్ ఎందుకు? గొడవలు ఎందుకు? అంటే కాదు. మనమంతా ఒకటి కాదు. దే ఆర్ రిచ్, దే ఆర్ పూర్ అంటే డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి. మనమంతా ఒకటైనప్పుడు ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఒక మనిషి డిఫరెంట్‌గా ఎందుకు దాన్ని సాల్వ్ చేస్తారు? వాళ్ళకున్న పరిధి మేరకు వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. బికాస్ వాళ్ళ దగ్గర ఉన్న యాక్సెస్ బట్టి అని ఇలాంటి ఒక పాయింట్ ఎప్పుడో రేజ్ అయింది. సో వాట్ యూ సే గాయత్రి గారు? దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు గాయత్రి అంటే ఈ బాడీ Yes. అంటే చూడ్డానికి మీరు నన్ను అర్థం చేసుకోవడానికి దిస్ ఈజ్ అ ఫిజికల్ ఎంటిటీ. Yeah. ఇందులో నాకు డిఫరెంట్ ఆర్గన్స్ ఉన్నాయి. లివర్ ఒక పని చేస్తుంది, హార్ట్ ఒక పని చేస్తుంది, ఇది ఒక పని చేస్తుంది. Yes. బట్ ఆల్ టుగెదర్ కంబైన్ దిస్ ఇస్ వన్. Yes. సో మనం అందరం ఒకటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో ఉంటాం. సో వావ్! నైస్ Wow. ఎక్స్‌ప్లనేషన్ కదా! Wow. అండ్ ఇది మనందరం ఒకటి కాదు అనేది అయితే ఆలోచిస్తారు కదా, అదంతా మాయ. దట్స్ ద ఇల్యూజన్ యూ హ్యావ్ టు కమ్ అవుట్. ఇప్పుడు మనం మేట్రిక్స్ బ్రేక్ చేయాలి అంటాం కదా, ఈ అంటే మనం అందరం ఒకటి కాదు అనే మాయలోంచి బయటకు వస్తే అర్థమవుతుంది మనం అంతా ఒకటి అని. సో మన జర్నీ లైఫ్ లో పర్పస్ ఏంటంటే ఇల్యూజన్ లోంచి బయటికి రావడం. ఓకే. Oh. ఓహ్! వాట్ ఎ క్లారిటీ.